మరింత మెటీరియల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ని క్లిక్ చేసి మొదటిగా పొందండి. జూలై 9న ఏపీపీఎస్సీ నిర్వహించిన ఏఎస్ఓ ఎగ్జామ్లో ఈ ఛానల్ ఎక్స్పెక్ట్ చేసిన రీతిలోనే ప్రశ్నలు రావడం జరిగింది. అందులో ఒకటి ఎజెండా 21లో 21 దేనిని సూచిస్తుంది? దీనికి సంబంధించిన మెటీరియల్ని జూన్ నెలలో అలాగే జూలై ఫస్ట్ వీక్లో చేయడం జరిగింది. ఇందులో 21 అనగా 21వ శతాబ్దం. మరొక ప్రశ్న, ప్రతి మానవుని అవసరాలకు సరిపడా భూమి ఇస్తుంది, కానీ ప్రతి మానవుని దురాశ కాదు అని ఎవరు చెప్పారు? 2015 అక్టోబర్లో భారత్ యుఎన్ఎఫ్సిసికి సమర్పించిన నివేదిక ఒకసారి చూద్దాం. ఇందులో ఈ భూమి ప్రతి ఒక్కరి అవసరాలను తీర్చడానికి తగినన్ని వనరులను కలిగి ఉంది, కానీ వారి దురాశను తీర్చడానికి కాదు అన్న మహాత్మా గాంధీ యొక్క మాటలతో 38 పేజీల నివేదిక. ఈ కొటేషన్ అనేది చాలా ముఖ్యమైనది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా దీన్ని అడిగే అవకాశం ఉంది. ఈ కొటేషన్ కూడా ముందుగానే పరీక్షల్లో వస్తుందని ఈ ఛానల్ అంచనా వేయడం జరిగింది. కాబట్టి ఈ సస్టైనబుల్ డెవలప్మెంటే కాకుండా మిగతా అన్ని టాపిక్స్ని కూడా ఒకసారి క్షుణ్ణంగా చూడండి. మరొక ప్రశ్న, 2016-17కి సంబంధించి సిఎస్ఓ యొక్క నివేదిక ప్రకారము స్థూల దేశీయోత్పత్తిలో ప్రస్తుత ధరల ప్రకారం వృద్ధి రేటు ఎంత? దీనిని మనం మే నెల కరెంట్ అఫైర్స్లో భాగంగా చెప్పడం జరిగింది. మరో ప్రశ్న, 2016-17లోని ముందస్తు అంచనాల ప్రకారం భారతదేశ ఆహార ధాన్యాల ఉత్పత్తి ఎంత? దీన్ని కూడా మనం మే నెల కరెంట్ అఫైర్స్లో చెప్పడం జరిగింది. 273.4 మిలియన్ టన్నులు లేదా 27.34 కోట్లు. ఆంధ్రప్రదేశ్ చట్టంలోని ఏ పరిచ్ఛేదం ప్రకారము అవశేష ఆంధ్రప్రదేశ్లో ఉన్న భూభాగాన్ని తెలుపుతుంది? దీనిని బైఫర్కేషన్లో భాగంగా 100 ప్రశ్నలు పార్ట్ 1లో చెప్పడం జరిగింది. సెక్షన్ 3 ఈ అంశాన్ని తెలుపుతుంది. మరో ప్రశ్న, నియమిత తేదీ నుండి 10 సంవత్సరాల కాల పరిమితి మించకుండా క్రింది వానలో ఏది? దీనికి సంబంధించిన మెటీరియల్ని బైఫర్కేషన్ సెక్షన్లో భాగంగా పార్ట్ 1లో చెప్పడం జరిగింది. తర్వాత సెక్షన్ 5. ఈ సెక్షన్ 5పై చాలాసార్లు ప్రశ్నలు అడగడం జరిగింది. అందులో సెక్షన్ 5(1) నియమిత తేదీ నుంచి 10 సంవత్సరాలకు మించని కాలానికి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. ఇక్కడ 10 సంవత్సరాలకు మించని కాలం అనేది గుర్తుంచుకోవాలి. మరో ప్రశ్న, ఏ సెక్షన్ ఆంగ్లో ఇండియన్ సమాజానికి ప్రాతినిధ్యం గురించి తెలుపుతుంది? ఇది కూడా పార్ట్ 1లో చెప్పడం జరిగింది. సెక్షన్ 18. దీనిని ఇటీవల సోషల్ వెల్ఫేర్ పరీక్షలో అడగడం జరిగింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 333 ప్రకారం శాసనసభకు ఒక ఆంగ్లో ఇండియన్ని గవర్నర్ నామినేట్ చేస్తారు. ఒకవేళ ఆ ప్రాతినిధ్యం లేకపోతే దాని ప్రకారం ఇరు రాష్ట్రాల్లోని శాసనసభలకు ఒక్కొక్క ఆంగ్లో ఇండియన్ను గవర్నర్ నామినేట్ చేస్తారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్మార్ట్ సిటీస్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపికైన నగరం ఏది? దీనిని బైఫర్కేషన్పై చేసిన చివరి 300 ప్రశ్నల్లో భాగంగా చేయడం జరిగింది. ఇలా చూసుకుంటే ప్రతి ఎగ్జామ్లో కూడా ఈ ఛానల్ చాలా ప్రశ్నలని కవర్ చేస్తుంది. ఇక త్వరలో జరగబోయే పరీక్షలకి ఈ ఛానల్లో ఉంచిన మెటీరియల్ని క్షుణ్ణంగా చూడండి. చేసిన టాపిక్స్ తక్కువైనప్పుడు కూడా ఖచ్చితంగా ఆయా టాపిక్స్ నుంచి ప్రశ్నలను ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది.
తద్వారా ఎక్కువ స్కోరింగ్కి అవకాశం ఉంటుంది. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి. ఒకసారి చూడండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.